ప్రభుత్వ బడులకు ఆదరణ పెరుగుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు, నాణ్యమైన బోధనతో గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లల్ని చేర్చేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల పట్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు మక్కువ పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరంలో 1,06,000 మంది విద్యార్థులు అదనంగా అడ్మిషన్లు పొందారు. దీంతో ఈసారి బడులన్నీ కిటకిటలాడుతున్నాయి. పలు పాఠశాలల్లో న్యూ అడ్మిషన్ బోర్డులు దర్శనమిస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఈ విద్యా సంవత్సరంలో 159 పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా అభివృద్ధి చేశారు. మరోవైపు పాఠశాల విద్యలో సాంకేతికతను జోడించేందుకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. దీంట్లో భాగంగా పాఠశాల విద్యలో ఏఐ వినియోగంపై దృష్టి పెట్టారు. సెప్టెంబర్ 5 నుంచి 175 పాఠశాలల్లో ఏఐ ట్యూటర్ ప్రీ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు. తొలి దశలో 9, 10వ తరగతి విద్యార్థులకు గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో ఏఐ ఆధారిత బోధన అందించనున్నారు. భవిష్యత్తులో ఈ ఏఐ ట్యూటర్ వ్యవస్థను క్లికర్ టెక్నాలజీతో అనుసంధానం చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. శాసనసభ్యుడిగా నేను ఇబ్బంది పడుతున్నా. సో చెప్పి అడ్మిషన్స్ కి ఎగ్జామ్ పెట్టండి, నేను ఏం పెట్టదలుచుకోలేదు అడ్మిషన్స్ అని చెప్పే పరిస్థితికి తీసుకొచ్చాను. అమెరికాలో స్కూల్ డిస్ట్రిక్ట్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది. మంచి స్కూల్ డిస్ట్రిక్ట్ అయితే పక్క కౌంటీస్ నుంచి వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అవుతారు. సో వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకోవచ్చాను. అది మా మంగళగిరి నియోజకవర్గంలో మొదలైంది. నిర్మల్ స్కూళ్ళకి అడ్మిషన్స్ కోసం పక్క నియోజకవర్గంలో ఉన్నవారు వాళ్ళ ఇల్లు ఆధారాన్ని మార్చుకుని వచ్చి ఇప్పుడు మా పిల్లలకి అడ్మిషన్స్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాశాఖ బాధ్యతలు నారా లోకేష్ ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. షైనింగ్ స్టార్స్ కు అభినందనలు, టీచర్లకు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు అంటూ ప్రభుత్వం చేపట్టిన ప్రచారం ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రభావం విద్యార్థుల ప్రతిభను వెలికితీసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు విద్యార్థుల ఫలితాలపై సానుకూల ప్రభావం చూపుతున్నాయి. సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్ల పేరుతో ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్, బ్యాగులు, షూస్ పంపిణీ చేయడం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, తల్లికి వందనం ద్వారా ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలు విద్యార్థులను చదువుపై మరింత దృష్టి పెట్టేలా చేశాయని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకంతోనే అడ్మిషన్లు పెరిగినట్లు భావిస్తున్నారు. ప్రభుత్వ విద్యా విధానం మంచి ఫలితాల దిశగా కదులుతోందంటున్నారు.